వంట చేసేవారిని ఉద్యోగం నుండి తొలగించటము మరియు స్వామి యొక్క ఆరోగ్యం కోసం ధన్వంతరిని ప్రతిష్ఠించటము ఇలా చెప్తూ ఆ శిష్యుడు ఇలా అంటున్నాడు. అయితే వంట స్వాములు దీనిని అర్థం చేసుకుంటే మంచిదే అని అనగా ఇంకొక శిష్యుడు ఇలా అంటున్నాడు. అక్కడే వచ్చింది సమస్య అంతాను అని అనగా మరొకరు ఇలా అంటున్నారు. అదే కదా, వాళ్ళకి శ్రద్ధ పెరగదు కానీ బాగు చేసే వారి మీద కోపాలు తాపాలు మాత్రం పెరుగుతాయి అవునా అని అనగా ఇంకొక శిష్యుడు ఇలా అంటున్నాడు. నిజం, అర్చకులందరూ సమయానికి సేవలు చేయవలసి వస్తుందని స్వాములు ప్రసాదాల సవరణ విషయంలోనూ ఎంతో అసంతృప్తితో ఉన్నారు అని అనగా ఇంకొక శిష్యుడు ఇలా అంటున్నాడు. అందుకేనా అక్కడక్కడ వీళ్ళంతా గుంపులుగా చేరి రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు అని అనగా ఇంకొక స్వామి ఇలా అంటున్నాడు. అవును, అంతటితో ఆగితే ఇబ్బంది లేదు. వారి కోపం ముదురు పాకంలో చేరి నిన్నటి దినాన ఆచార్యులకిచ్చే తీర్థంలోనే విషాన్ని కలిపి ఇచ్చారట అని చెప్పగా అయ్యో అయ్యో అని అంటారు ఇంకొక శిష్యుడు. "ష్, అరవకు, అటు చూడు ఏం జరుగుతుందో" అని వారిరువురు రామానుజుల వారి కుటీరం లోపల ఏం జరుగుతుంది అనేది బయట నుండి గమనిస్తున్నారు. లోపట సన్నివేశం ఇలా ఉంది. కొంతమంది అర్చకులు రామానుజుల వారితో, ఆచార్య, మమ్మల్ని క్షమించండి, అల్పజ్ఞులం, నీచులం, బుద్ధి కడ్డి తిని తీర్థంలో విషాన్ని కలిపి ఇచ్చాం అని వారిని ప్రార్థిస్తున్నారు. రామానుజుల వారు అలానా అని అనగా వారు వారి పాదాల మీద పడి పైవాళ్ల ప్రేరణతో చేశాం తప్పుని, మీరు క్షమించామంటేనే మీ పాదాలు వదులుతాం, కృతజ్ఞులం స్వామి, క్షమించండి, ఇంకెప్పుడూ ఇలా చేయం అని వారికి నమస్కరించగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. అర్చన చేసే దీక్షితులారా, స్వామి రంగనాథుడి మీద ప్రేమతో సేవ చేయండి. మీకే అది మంచిది. నా కోసం చేయకండి. ఎలా చేయాలో చెప్పటం మా బాధ్యత కదా. తెలిసి మేము కూడా సరిచెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? అయినదేదో అయిపోయింది, మరిచిపోండి, చక్కగా రంగనాథుడికి కైంకర్యం చేసుకోండి అని చెప్పగా ఒక అర్చక స్వామి ఇలా అంటున్నారు. తమరు సాక్షాత్తు ఆదిశేషులే, అందుకే ఆ విషాన్ని అరిగించుకోగలిగారు. మా బుద్ధిహీనతను మన్నించండి స్వామి అని ప్రాధేయపడగా సరేలేండి, వెళ్ళిరండి అని అంటారు రామానుజుల వారు. ఇదంతా చూస్తున్న శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారో రేపు చూద్దాం.